హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. జనగాం డిస్టిక్ లో నేషనల్ హెల్త్ మిషన్ నుండి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పోస్ట్ ని కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు. అయితే వీటికి జూన్ 18వ తారీఖు నుండి జూన్ 21వ తారీఖు వరకు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మీరు ఈ పోస్ట్ కి డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 500 రూపీస్ తో మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ అనేది మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జనగాం ఈ పేరు మీదుగా మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీరు ఐడిఓసి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు మెరిట్ మార్క్స్ అలాగే ఏజ్ వెయిటేజ్ కలిపి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, ఈ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది. అది కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అయితే ఉంది. ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు మీకు ఏజ్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 ఇయర్స్ వరకు, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, అలాగే డిఎంఎన్హెచ్ఓ, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, సూపరింటెండెంట్, అలాగే అడిషనల్ కలెక్టర్, ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రొసెస్ చూసుకుంటే మల్టీ జోన్ 2 క్యాండిడేట్స్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 14 డిస్ట్రిక్ట్స్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టోటల్ 100 మార్క్స్ లో 90 మార్క్స్ అనేది మీ మెరిట్ మార్క్స్ అయితే తీసుకుంటారు. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ అనేది ఏజ్ మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 18 ఇయర్స్ నుండి ఎవ్రీ కంప్లీటెడ్ 1 ఇయర్ కి 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. మీకు మెరిట్ లిస్ట్, అలాగే ఫైనల్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు నేను అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా వెళ్ళి కూడా ఇవ్వవచ్చు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ లో. అలాగే మీరు మీ జిరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి ఆల్ మార్క్స్ మెమోస్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీ కన్సర్న్ మెడికల్ కౌన్సిల్ది, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే మీరు ఈ స్టడీ సర్టిఫికేట్ ప్లేస్ లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ మీరు ఉన్నట్లయితే మీకు రిలేటెడ్ గా సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే డీడీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అయితే ఒకసారి మర్చిపోకండి. బొనాఫైడ్ సర్టిఫికేట్స్ ఎవరైతే సబ్మిట్ చేయరో అటువంటి పర్సన్స్ ని నాన్ లోకల్ గా కన్సిడర్ చేస్తారని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి. దాంతోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే 52,000 పర్ మంత్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ అనేది జూన్ 18వ తారీఖు నుండి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ జూన్ 21 వరకు అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూన్ 26వ తారీఖు అయితే అప్లోడ్ అయితే చేస్తారని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అబ్జెక్షన్స్ అనేవి జూన్ 30 వరకు తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది జూలై 2కి అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది జూలై 4కి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ షెడ్యూల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నేను అప్డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.